హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏపీడిఎస్సి గత ఏడాది ఫీజు కట్టిన వారు మళ్ళీ చెల్లించాలా, టెట్లో అర్హత మార్కులు ఎన్ని, దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీడిఎస్సి గత ఏడాది ఫీజు కట్టిన వారు మళ్ళీ చెల్లించాలా, టెట్లో అర్హత మార్కులన్నీ. ఏపీలో లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ మే 15 వరకు కొనసాగుతుంది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గత ఏడాది ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ సమయంలో ఫీజు చెల్లిస్తే ఇప్పుడు మళ్ళీ చెల్లించాల్సి ఉంటుందా? ఇలా అభ్యర్థులలో తలెత్తే పలు సందేహాలకు సమాధానాలు ఇదిగో. దరఖాస్తు నింపడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెగా డిఎస్సి అప్లికేషన్లో 3 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం, రెండవ విభాగంలో విద్యా అర్హతలు, అర్హత కలిగిన పోస్టుల వివరాలు, మూడవ విభాగంలో ఫీజు చెల్లింపు వివరాలు ఉంటాయి. 1-2 విభాగాల్లో అంశాలన్నీ అభ్యర్థులు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి. 3 విభాగాల్లోని వివరాలను నింపిన తర్వాత అర్హత కలిగిన ఎంపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒక్కొక్క పోస్టుకి 750 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 3వ విభాగంలో మాత్రం ఎలాంటి సవరణకు అవకాశం లేదు. గత ఏడాది డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు మళ్ళీ ఫీజు కట్టాలా? గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు వైకాపా సర్కార్ హడావిడిగా 6,100 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టులకు మాత్రమే ఒక్కొక్క పోస్టుకి 750 రూపాయల చొప్పున అదనంగా ఫీజు చెల్లించవలసి ఉంటుంది. డిఎస్సి రాయాలంటే టెట్లో కనీస అర్హత మార్కులు ఎన్ని? ఓసీ అభ్యర్థులకైతే 60%, 90 మార్కులు. బీసీ వాళ్ళకి 50%, 75 మార్కులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులైతే 40%, 60 మార్కులు. కనీస అర్హత మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హత గల పోస్టులకు ఆప్షన్ ఎలా ఎంచుకోవాలి? అభ్యర్థి తన విద్యా అర్హతలు బట్టి ఏ పోస్టులకు అర్హతలు అవుతారో అప్లికేషన్ సాఫ్ట్వేర్ తెలియజేస్తుంది. అర్హత గల పోస్టులకు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఒకసారి పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేసుకున్నాక మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. అందువల్ల జాగ్రత్తగా ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి ఆప్షన్ అభ్యర్థి ఎంపిక కాకపోతే ఇక ఉద్యోగం రాదా? అభ్యర్థి తన ఎంపిక చేసుకున్న మొదటి పోస్ట్ ప్రాధాన్యత క్రమాన్ని ఆప్షన్కు ఎంపిక కాకపోతే అతడి పేరు 2వ ఆప్షన్ బదిలీ అవుతుంది. అది రాకపోతే 3వ ఆప్షన్కు బదిలీ అవుతుంది. ఈ విధంగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది. ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్కి ఎంపిక అయితే మిగిలిన ఆప్షన్లు రద్దు అవుతాయి. ఒక పోస్టుకు ఎంపికైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ మార్చుకోవడానికి అవకాశం లేదు. మెగా డిఎస్సి వయోపరిమితి ఎంత? 2024 జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల కన్నా తక్కువ, 24 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండరాదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయసు 49 ఏళ్ళు, దివ్యాంగులు గరిష్ట వయసు 54 ఏళ్ళుగా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ విభాగంలో నిబంధనలు అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఏ స్కూళ్ళలో ఎన్నెన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండలం పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఏడబ్ల్యూడి, జువెనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖాళీలతో పాటు ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలు, బీసీ వెల్ఫేర్ స్కూల్స్, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలో ఈ కింది విధంగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణ ఎలా అమలు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం విడుదల చేసిన జీవో 7 తేదీ
18/4/2025 ఆధారంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విభాగాలు నిర్ధారిత శాతం మేరకు రిజర్వేషన్ అమలు జరుగుతుంది. స్పోర్ట్స్ కోటా అమలు ఎలా? రాష్ట్ర ప్రభుత్వం నియమావళి అనుసరించిన అభ్యర్థుల అర్హత మేరకు 3% స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను భర్తీ చేశారు. ఈ డిఎస్సిలో మొత్తం పోస్టులు ఎన్ని? ఏ జిల్లాల్లో అధిక పోస్టులు ఉన్నాయి? మెగా డిఎస్సిలో ప్రకటించిన మొత్తం 16,347 పోస్టులలో అత్యధికంగా 2,678 పోస్టులు కర్నూలు జిల్లాలో ఉండగా శ్రీకాకుళం జిల్లాలో 543 పోస్టులు చివరి స్థానంలో ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ సమాచారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.